హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో పర్సనల్గా ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సోనియా గారు ఇంకా యశ్వీర్ గారు. ఎందుకంటే వీళ్ళు రీసెంట్గానే కపుల్స్గా మారారు. సో మీరు విన్నది కరెక్టే, రీసెంట్గానే వీళ్ళు మ్యారేజ్ చేసుకోవడం అయితే జరిగింది. యశ్వీర్ ఇంకా సోనియా గారు మన బిగ్ బాస్ సీజన్ 8 రీసెంట్ కంటెస్టెంట్. ఇంకా నామినేషన్స్లో ఇంకా హౌస్లో ఉన్నంతసేపు కొంచెం ఎక్కువ టీఆర్పీని లేపిన కంటెస్టెంట్ మన సోనియా అక్కనే. సో దాని గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం ఇప్పుడు. దాని గురించి అంటే సోనియా అక్క టాపిక్ గురించి. మళ్ళీ దీన్ని ఎక్కడి నుంచో ఎక్కడికి తీసుకోవాల్సిన అవసరం అనేది లేదు, ఏదో ఫ్లోలో వెళ్ళిపోతున్నా కాబట్టి సో ఇలా అయితే చెప్తున్నా. సో సోనియా గారి మ్యారేజ్ ఇంకా మన ఎంగేజ్మెంట్ మ్యారేజ్ దాని విజువల్స్ అయితే ఉన్నాయి. సో ఆ విజువల్స్ ఆల్రెడీ మీరు నేను మాట్లాడుతున్న కొద్దీ మీరు స్క్రీన్ మీద అయితే కనబడుతున్నది. సో సోనియా గారు ఇలా ముందుకి అంటే ఓ కపుల్గా మారడం, ఇంకా సోనియా గారి లైఫ్లో చాలా మంచిగా వెళ్ళాలి. బిగ్ బాస్ ఒకటే కాదు, మనం బిగ్ బాస్ చూసే జడ్జ్ చేయొద్దు అని నాకు అనిపిస్తుంది. సో మీరు కూడా నా పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఎలా అయితే మనకు అక్కడ స్ట్రాటజీస్ అవి ఇవి అన్నీ వాడుతూ ఉంటారు కంటెస్టెంట్స్. ఎందుకంటే ముందులాగా లేదు. బిగ్ బాస్ సీజన్ 4, బిగ్ బాస్ సీజన్ 3, బిగ్ బాస్ సీజన్ 1 ఎంతైతే న్యాచురల్గా ఉండేనో ఇప్పుడు అట్లా లేదు. ఆల్రెడీ ఫస్ట్ మైండ్లోకి వెళ్ళి ఫిక్స్ చేసుకొని వస్తురు. మరి అందులో ఎవరు కరెక్ట్ ఎవరు యాక్టింగ్ చేస్తారు అనే దాని గురించి అయితే నాకైతే అస్సలు తెలియదు. సో మీరు కూడా ఇలాంటి బిగ్ బాస్ హౌస్లో ఉన్నంత వరకే మీరు కంటెస్టెంట్ని జడ్జ్ చేయండి. సోనియా గారు అనే కాదు, హౌస్లో ఉన్న కంటెస్టెంట్ లైఫ్ రాకెట్లకి వెళ్ళిపోవాలని నేను అనుకుంటున్నా, అంటే నేను విష్ చేస్తున్నా. సో మీరు కూడా అలానే విష్ చేయండి. గేమ్ బయట వచ్చిన తర్వాత కంటెస్టెంట్ని యాజ్ ఏ పర్సన్గా చూడండి. అందరికీ మనసు ఉంటుంది, సో ఇది అందరికీ తెలుసు. సో ఇది నేను చెప్పదలుచుకుంటుంది. సో ఛానల్ని ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్, బిగ్ బాస్ ముచ్చట్లు వస్తూ ఉంటాయి కాబట్టి సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అంటే టాటా, బాయ్ బాయ్.